తెలంగాణ ప్రజల చూపు నేడు అసెంబ్లీ వైపు మళ్లింది. రేవంత్ సర్కార్ నేడు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో బడ్జెట్ పత్రాలకు పూజలు నిర్వహించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీకి బయలుదేరారు. మరోవైపు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే నల్లపోచమ్మ ఆలయంలో బడ్జెట్ పత్రాలకు బట్టి విక్రమార్క పూజలు చేశారు. ఈసారి 3.36 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజల చూపు నేడు అసెంబ్లీ వైపు మళ్లింది. ఇక రేవంత్ సర్కార్ నేడు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. ఇక మరికొద్ది సేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లో నల్లపోచమ్మ ఆలయంలో బడ్జెట్ పత్రాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పూజలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, సభలో ప్రవేశపెట్టుకున్నారు. ఇప్పటికే బడ్జెట్ కి సంబంధించిన పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో పత్రాలకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. కేబినెట్ సమావేశం కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. కాసేపటిమే కేబినెట్ సమావేశం కూడా ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఇంకా 12 గంటలకు సంబంధించి కూడా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టుకున్నారు. కేబినెట్ లో కూడా ఈ 2026-27 బడ్జెట్ కి సంబంధించిన ప్రతిపాదనలు కావచ్చు, పూర్తిగా కేటాయింపుల పైన కూడా కేబినెట్ లో మంత్రివర్గం ఆమోదం తెలుపనున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక గతంతో పోలిస్తే ఈసారి కూడా బడ్జెట్ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. గతంతో ఏదైతే ఈసారి 3.56 లక్షల కోట్లతో బడ్జెట్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక గత బడ్జెట్ కి సంబంధించిన నిధులు కావచ్చు, పెండింగ్ కి సంబంధించిన నిధులు కావచ్చు, తెలంగాణ సంబంధించిన ఆర్థిక సంక్షేమ పథకాలకు కూడా పెద్దపీట వేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా గత 2025-26 బడ్జెట్ కి సంబంధించి కూడా 3.04 లక్షల కోట్లు ఉన్నది. ఇప్పుడు అది 6.5% పెరిగి 3.25 లక్షల కోట్లకు సంబంధించి కూడా అంచనాలు చేరనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, సెంట్రల్ గ్రాంట్స్ ఆధారంగా బడ్జెట్ అంచనాలు వేశారు. ఇక ఆర్థిక సమస్యలు సంబంధించవచ్చు. జనవరి వరకు 69.148 కోట్ల ఆర్థిక లోటు ఉంది. ఇక వచ్చే ఆదాయంలో రుణాలు కావచ్చు, వడ్డీలకు సంబంధించిన శాలరీలు కావచ్చు, వీటన్నిటిని కూడా అంచనా వేస్తూ ఇక మరోవైపు ప్రభుత్వం ఇన్ఫ్రా అలాగే వెల్ఫేర్ మధ్య కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ బడ్జెట్ ని పొందుపరిచినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మిగతా కీలక రంగాలకు సంబంధించి కూడా కేటాయింపులు పెరిగే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రైజింగ్ అనే నినాదాన్ని తీసుకుంది. 2047 విజన్ డాక్యుమెంట్ తో ముందుకెళ్తా ఉన్నది కాబట్టి ప్యూర్ రేర్ అనే నినాదంతో ఇక 2047 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా కూడా ప్రభుత్వం ప్లాన్ చేసింది. కాబట్టి ఇందుకు అనుగుణంగా కూడా ఈ బడ్జెట్ లో కూడా ఇన్ఫ్రా పైన ఫోకస్ చేశారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 సంబంధించిన విస్తరణ కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు. ఎందుకంటే మొన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మూసీ ప్రక్షాళన పైన కూడా కీలకంగా చర్చ జరిగింది. ఇక రీజనల్ రింగ్ రోడ్, త్రిబుల్ కి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అలాగే హైదరాబాద్ సిటీ లిమిట్ ఓఆర్ఆర్ సంబంధించిన విస్తరణకు, కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు, అలాగే హైదరాబాద్ మల్కాజిగిరి పైన కార్పొరేషన్లకు ప్రధానమైన ఫోకస్ చేశారు. వాటికి నిధులను కూడా కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు. వాటికి అనుగుణంగా కూడా బడ్జెట్ ను కేటాయించగలుగుతారు. ఇక దాంతో పాటుగా 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికీ మహిళలకు సంబంధించిన ఉచిత బస్ ప్రయాణంతో పాటుగా 500 గ్యాస్ సిలిండర్, ఉచిత
200 వరకు విద్యుత్, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు చేస్తూ వస్తుంది. 6 గ్యారంటీలో భాగంగా ఇప్పుడు రైతు భరోసా సంబంధించి కూడా ఖరీఫ్ సీజన్ కి, రబీ సీజన్ కి సంబంధించి కూడా రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. ఇక మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా కొనసాగింపుగా మహిళలకు 2,500 ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి దానికి ఏమైనా బడ్జెట్ లో నిధులు కేటాయింపులు ఉన్నాయనేది కూడా ఒక ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. యువతకు సంబంధించిన జాబ్ క్యాలెండర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి, ఇక ఇతర సంబంధించిన ఎడ్యుకేషన్, హెల్త్, అలాగే రైతు సంక్షేమానికి సంబంధించి కూడా ప్రధానంగా పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్ లో పూర్తి స్థాయిలో ఆ నిధులను కూడా పెంచేందుకు సిద్ధంగా ఉన్నది. కొన్ని నూతన పథకాలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆ పథకాలకు సంబంధించిన కేటాయింపులు ఈ బడ్జెట్ లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటికీ పదే చెప్తూ వస్తుంటే అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కావచ్చు, ఈ బడ్జెట్ గతంతో భిన్నంగా ఉంటుంది. ఈ బడ్జెట్ లో కూడా అన్ని రంగాలకు సంక్షేమం వైపు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట పెట్టింది. అందులో భాగంగా బడ్జెట్ ను కేటాయింపులు కూడా అదే విధంగా ఉండబోతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. కాబట్టి మొత్తంగా ఈ బడ్జెట్ పైన కూడా ఇక్కడ ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన అందరి చూపు ఈ బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపుల పైన ఉందని చెప్పవచ్చు. మనిషి రైట్, థ్యాంక్ యూ హరీష్.